వాళ్ళ అమ్మాయి అయితే రాజు అయితే ఇంట్లోకి వచ్చేసరికి అయితే సక్సెస్తో అపర్ణాదేవి అయితే హారతి తీసుకొని వస్తుంది. రే ఆగండ్రా ఆగరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అంతలోగా అక్కడ ఉన్న స్వరాజ్ అయితే చూస్తూ ఉన్నాడనమాట. ఏదిరా కోడలు ఎదురా అని చెప్పేసి అయితే తనని పర్మనెంట్గా పుట్టింటికి పంపించేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. హే నేను సీఈఓ పోస్ట్కి గెలిచేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్లో ఉన్నారనమాట. రాజు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక గెలిపేనా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటాడనమాట. కావ్య డిజైన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వు దొంగతనం చేసి క్లయింట్ దగ్గర నేనే చేశానని చెప్పేసి అయితే నువ్వు చూపించుకున్నావు. ఇది ఒక గెలిపేనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. అంతలోగా అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ అయితే అరే నువ్వు ఇంటికెళ్ళి నువ్వు ఇప్పటికైనా నువ్వు కావ్యాన్ని అంగీకరించి తనని ఇంటికి తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న స్వరాజ్ అయితే చాలా షాక్ అవుతూ ఉన్నాడనమాట. వాళ్ళ అమ్మమ్మ అయితే వాళ్ళ నానమ్మ అయితే మాత్రం ఆ మాట అంటుంది. కావ్యని ఎలా అయినా ఇంటికి తీసుకొని అంగీకరించు నీ భారీగా అని చెప్పేసి అయితే తీసుకురా అంటూ ఉంటుంది అనమాట. ఇప్పటికైనా తక్కువ టైం ఏం లేదు, వెళ్ళి తీసుకొని రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నేనైతే ఆలోచిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.